खैरतबाद हल्के की रुकने असेंबली दानम नागेंद्र की सालगिरह तकरीब के मौके पर सोमाजीगुड़ा कॉरपोरेटर संगीता श्रीनिवास यादव की जानिब से केक काटा गया और रुकने असेंबली दानम नागेंद्र को सालगिरह की मुबारकबाद दी गई। इस मौके पर सोमाजीगुड़ा कॉरपोरेटर संगीता श्रीनिवास यादव ने आश्रिया आकृति स्कूल में बहरे और गूंगे बच्चों में खाने की अशिया तकसीम की। ఈరోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ దానం నాగేంద్రన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సోమాజిగూడ డివిజన్లో ఉన్న శ్రీనగర్ కాలనీలో ఆశ్రయ ఆకృతి స్కూల్లో డఫ్ అండ్ డమ్ పిల్లల స్కూల్ ఉంది। ఈరోజు వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేయాలని అనుకొని ఈరోజు మేడం గారి పర్మిషన్ తీసుకొని పేరు చెప్పి శశికళ మరియు సారిక మేడంని వాళ్ళ పర్మిషన్తో ఈరోజు పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి వాళ్ళకు కేక్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే హైదరాబాద్లో పుట్టి పెరిగి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చెందడంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు, ప్రజలకు అందుబాటులో ఉంటూ పేదవాళ్ళకి, బడుగు బలైన వర్గాలకి, మైనార్టీలకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పియడము, రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇప్పియడము, మళ్ళీ ఫంక్షన్ హాల్ కట్టియడము, ఇలా ఎన్నో కార్యక్రమాలు గత 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ విధంగా వాళ్ళకు పిల్లల సమక్షంలో వారి బర్త్డేస్ చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది। టీచర్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం వాళ్ళకి ఇంకా సంతోషం ఉంది। రాబోయే రోజుల్లో ఈ పిల్లలకి ఇంకేమన్నా ఏదైనా సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదైనా సహాయం చేయాలంటే కూడా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇంకా పిల్లలకి ఇంకా మెరుగైన సదుపాయాలు ఏమైనా ఇవ్వాలన్నా కూడా మేము ముందుంటాము। టీచర్స్కు ఆ ప్రిన్సిపల్ గారికి చెప్తున్నాము, ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇక్కడ కూడా కొంచెం రోడ్డు సమస్య అండ్ డ్రైనేజ్ సమస్య ఉంది, ఒక నెల రోజులలో అది కూడా రోడ్డు సీసీ రోడ్ అయిపోవచ్చింది। ఇంకేమున్నా కూడా ఎందుకంటే అలాంటి పిల్లల్ని మనం హక్కులను చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది। సమాజంలో వారిని కూడా ఒక మంచిగా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన సంకల్పం ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తీసుకుంటున్నాయి। సంఘంలో కూడా మనం కూడా కొంచెం బాధ్యత వహించాలనే ఇదిగా ఉన్నాము। దయచేసి మళ్ళొక్కసారి టీచర్స్కి, మా పిల్లలందరికీ నాగేంద్ర గారి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము।